ఎందుకయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు? నిన్ను కన్న తల్లి తండ్రి ఎంత నీ కోసం ఎన్ని ఆశలు పెట్టుకొని ఎన్ని కోరికలతో వాళ్ళు తిని తినక నిన్ను పెంచితే ఎక్కడికో వెళ్ళిపోయి ట్రైన్ కింద పడి నువ్వు చనిపోతున్నావే. ఏం మిగిలిచ్చావు నీ తల్లిదండ్రులకి? ఏం మిగిలిచ్చావు నీ పరలోకమందున్న దేవునికి? నిన్ను కని పెద్ద చేసిన తల్లిదండ్రులకు అన్యాయం చేశావు. ఈ లోకాన్ని నీకు బహుమతిగా ఇచ్చి నీకు శరీరాన్ని ఇచ్చి అనుభవించవని అన్నీ ఇస్తే ఆ పరలోకపు తండ్రికి అన్యాయం చేసి వెళ్ళిపోయావే. ఏం మిగిలిచ్చావు ఈ లోకంలో చెప్పు? ఏమి సాధించావు నువ్వు? సాధించేది ఏమీ లేదండి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, నిజంగా ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు కౌన్సిలింగ్ అవసరం. ఈరోజు ఈ సమాజానికి కౌన్సిలింగ్ అవసరం. ఎవరు చేస్తారు కౌన్సిలింగ్? కౌన్సిలింగ్ అంటే పోలీసు వాళ్ళు చేస్తారు. మనకెందుకు అనుకో, నువ్వు చేతులు ముడుచుకుంటే రేపటి రోజు నీ ఇంట్లోనే ఒకరు చచ్చిపోతాడు. తెలుసా నీకు ఇది? కౌన్సిలింగ్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఇవ్వాలంటే మనకెందుకు ఆ బాధ అనుకుంటున్నావా? లేదయ్యా. అలా అనుకుంటే నీ ఊరిలో నీ వాళ్ళు ఇంకొకరు చచ్చిపోతారు. వద్దు. కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వాలి తెలుసా? క్రైస్తవుడు ఇవ్వాలి కౌన్సిలింగ్. ఎక్కడ ఇవ్వాలి? గ్రామాలలోనికి వెళ్ళాలి, పట్టణాలలోనికి వెళ్ళాలి, రాష్ట్రాల్లోనికి వెళ్ళాలి, ప్రజల మధ్య ప్రజలందరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమి కౌన్సిలింగ్ ఇస్తాం? తన జీవిత విలువ తనకి తెలియాలి, తను ఎందుకు పుట్టాడో తెలియాలి, తను ఎందుకు బ్రతకాలో తెలియాలి. ఏమండి, వీళ్ళందరూ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలుసా? వెంటనే చచ్చిపోతుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎందుకు చచ్చిపోతున్నారు వీళ్ళు? చావు తర్వాత భవిష్యత్తు వీళ్ళకి తెలియదు. చావు తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. చావు తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మకున్నటువంటి ఒక భయంకరమైన ఆ లోకం అంటే పాతాళం. చావు తర్వాత దాన్ని తప్పించుకోగలవా? నువ్వు అది తప్పించుకోకూడదని ఆ నరకంలోనికి, ఆ పాతాలోనికి, ఆ మంటల్లోనికి నేను త్రోసివేయడానికి నేను నువ్వే చంపుకునేటట్టుగా దయ్యం చేస్తుందయ్యా. వద్దు. నీ గురించి ఆలోచించే నీ తల్లిదండ్రులు ఉన్నారు. విద్యార్థులకు చెప్తున్నాను, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు చెప్తున్నాను. నీ గురించి ఆలోచించే, నిన్ను పెద్ద చేసే, నీ కొరకు కావలసినవన్నీ ఇవ్వడానికి వాళ్ళ ఆశలు చంపుకున్నా వారి కళలు పండించడానికి ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. నన్ను పెంచింది, పెద్ద చేసింది, నా ఆకలి తీర్చింది, నన్ను 30 ఏళ్ళు నా తల్లిదండ్రులు నన్ను పోషించారే, వాళ్ళకి అన్యాయం చేసి నేను ఎందుకు చనిపోవాలి? నేను ఎందుకు ట్రైన్ కింద పడాలి? ఎందుకు ఉరిపోసుకోవాలి? ఎందుకు పురుగుల మందుని తాగాలి? వద్దు. నా ముందున్నటువంటి ఏ సమస్య అయినా ఆ సమస్యను తీర్చుకోగల జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు అని సమస్యని ఎదిరించి నిలబడి చావును జయించాలి. అదండి మనిషి యొక్క జీవిత విలువ.